వారసుడు వచ్చాడు వీడేరా మా వారసుడైనటువంటి సినిమాని నిర్మించి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్ని తానై నేనున్నాను, ఇందు గలడని అందు లేడని సందేహం వల్ల ఎంతెందు వెతికిన అంతెందుకు గలడు వాడేరా వీడే మన వారసుడైనటువంటి సినిమాని నిర్మించినటువంటి ఉప్పు రమేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో నటించినటువంటి నటులందరికీ కూడా పెద్ద కూర్చేత వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి వారు గాంధీగా వారికి చక్కటి పేరున్నటువంటి వ్యక్తి, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక్కసారి రమేష్ గారు తెరకు అందించారు. నిజంగా మొట్టమొదటి సినిమా అయినా కూడా మనస్ఫూర్తిగా నటించారు. మనమందరం కూడా ఇక్కడ ఈ రోజు నిజంగా చెప్తున్నారు, ఒక 10 మంది వస్తున్నారు రారు అని మీరు అందరూ అనుకుని వచ్చారు. కానీ హాల్ నుండి 200 మందితోటి అది ఒక సినిమా రివ్యూ చేసి ధైర్యంగా ఇదిరా నా సినిమా మీరు చూసి 10 మందికి చెప్పండి అని సందేశాన్ని పంపడానికి వాళ్ళందరినీ ఇక్కడ పిలుచుకున్నటువంటి మన ఉప్పు రమేష్ కి ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఇది చిన్న సినిమాని భావించొద్దు. సుమారు ఒక 2-3 వేల మందితోటి మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ప్రభలు గట్టి సంక్రాంతి రోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తద్వారా ఆ రోజు తెలిసింది ఏంటంటే సినిమాకి నేను బిలీవ్ చేయండి, నేను ఒక 5-6 సార్లు ఏడవడం జరిగింది. 4-5 టైమ్స్ ఇందులో ఈ సినిమా చూసినాక ఏడవడం జరిగింది. నాట్ ఓన్లీ ఏడుపులే కాదు, మంచి ఆహ్లాదాన్ని అందించి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సినిమా. నేను అవసరమైతే మా బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సినిమాని వారి ద్వారా చూపించి, అంటే ఇచ్చినటువంటి ఇదేదైతే ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో, అయ్యా ఇది కేవలం ఒక్క చిన్న విషయం కాదు, 4-5 మెసేజ్లు ఈ రాష్ట్రానికి, భారతదేశానికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిన్న మైలు రాయిలాగా, ఒక బలగం సినిమా లాగా నిలిచిపోయేటట్టు, మాతృదేవో భవ ఒక బలగం సినిమా లాగా ఇది నిలిచిపోయేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మేనరికం వల్ల కలిగేటటువంటి నష్టాలను, మేనరికం వల్ల కలిగేటటువంటి వ్యాధుల గురించి చెప్పకనే చెబుతూ, అసలు తద్వారా ఏమేం జరుగుతుంది, గుండె ఆపరేషన్లే కాదు అబార్షన్ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ సమాజంలో. వాటి ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఖర్చు అవుతుంది. వాటన్నిటిని నివారించడానికి చేసినటువంటి కార్యక్రమంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక అవార్డు ఇచ్చి టికెట్లు కూడా రాయితీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని వాళ్ళ దృష్టి కూడా తీసుకోకపోతే